ఆల్రైట్ గైస్, మీరు ఎన్నో స్ట్రాటజీలు చూసుంటారు. అడ్వాన్స్ ప్రైజ్ యాక్షన్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పుంటారు మీకు. సో ఈరోజు మనం యాక్చువల్గా ప్రైజ్ యాక్షన్ని ఎలా డ్రా చేయాలో, యాక్చువల్గా ప్రైజ్ యాక్షన్ని ఎలా యూజ్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడైతే నేను ఒకటి ఎన్జెడ్డి సిఏడి పేరు తీసుకొని అక్కడ ఫెబోనాచి రీసెట్మెంట్ అని ఒక టూల్ని అయితే ఇక్కడ డ్రా చేసుకుంటున్నా. ఈ టూల్ని ఎలా డ్రా చేయాలంటే మార్కెట్ లోవర్ లోను పట్టి మార్కెట్ హయ్యర్ హైని ఇలా మనం మార్క్ చేసుకోవాలి. సో ఫెబోనాచి రీసెట్మెంట్లో ఎఫ్ఆర్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు 0, 0.5, 1, 1.5 ఇవి ఇవన్నీ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే మనకి 4 లెవెల్స్ ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో, సో ఆ 4 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. సో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రీజన్ ఏంది, ఇక్కడ నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన రీజన్ ఏంటంటే సింపుల్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్కడైతే మనం డ్రా చేసుకున్నామో ఈ 1 లెవెల్ ఏదైతే ఈ 1 లెవెల్ ఉన్నదో అక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ స్ట్రాంగ్గా అపోజ్ అయ్యి కింద డౌన్వర్డ్స్ కోసం ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ ఇచ్చిందో ఇట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఒక 2 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఈ 2 ట్రేడ్స్ ఇంకా మనమే విన్ అయినాం క్లియర్గా. సో సేమ్ ఇలానే మీకు ఇంకో పేర్లా డ్రా చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు యూఎస్డి ఏజీపీవైలో మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు టూల్స్లో ఇక్కడ పెన్ మార్క్ ఉన్నాయి కదా, సో అందులో వెళ్ళి మనం ఒకటి ఫెబోనాచి రీసెట్మెంట్ ఒకటి తీసుకొని, సో ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. ఫస్ట్ మనం డ్రా చేయడం నేర్చుకోవాలి, కరెక్ట్ డ్రా చేయాలి. లేకుంటే కొంచెం కింద మీదైనా మనం ట్రేడ్ చేసేదే సింగిల్ క్యాండిల్లా ట్రేడ్ లాస్ అవే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వైల్ డ్రాయింగ్ దిస్ టూల్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను ఇక్కడ గ్రీన్ క్యాండిల్ హయ్యర్ హై తీసుకొని ఇక్కడ కింద రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్ లో అని బేస్ చేసి ఇక్కడ డ్రా చేసినాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం 2 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. సింపుల్, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ డౌన్వర్డ్స్ కోసం ట్రావెల్ అవుతుంది. ఈ ఫెబోనాచిలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయో అన్ని లెవెల్స్ మార్కెట్ అనేది కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేను ఎప్పుడైతే మార్కెట్ చాలా వాలిటైల్గా ఉంటుందో అలాంటి మూమెంట్స్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్ట్రాటజీ ఇదే. సో స్ట్రాటజీ అంటే అదే మన ప్రైజ్, మనం ఏదైతే అనుకుంటామో దాని ప్రకారంగా మనం ట్రేడ్స్ తీసుకుంటాం కదా, దాన్నే మనం స్ట్రాటజీ అని అంటుంటాం. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మనం ఎక్కడైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశామో అక్కడ నుంచి వెళ్ళి మీరు క్యాండిల్ సైజ్ చూడండి ఎంత రిజెక్షన్ ఉందో. సో మీరు ఇలా ఫెబోనాచి డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే లెవెల్స్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, 2 ట్రేడ్స్ అయితే మనం విన్ అయినాం. ఇక్కడ అకౌంట్ సైజ్ మీరు ఇక్కడ చూడొచ్చు 1,69,561 అయితే మన అకౌంట్ ఇక్కడ గ్రో చేయగలిగాం. సో నేను మీకు ఇంకో పేరు మీద డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ మల్టిపుల్ పేర్స్ మీద మీకు డ్రా చేసి చూపించి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ ఎందుకు చేస్తున్నానంటే మీకు అర్థం కావాలని. సో ఇక్కడ ఒకటి తీసుకున్నా. సో చూద్దాం. ఇక్కడ నేను ఇక్కడ లోవర్ని ఒక డ్రా చేసుకున్నా, ఒక హయ్యర్ హైనిక నేను ఇక్కడ డ్రా చేసుకుంటా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే మీరు పాత మార్కెట్ బిహేవియర్ని డ్రా చేయొద్దు. రీసెంట్గా అంటే లాస్ట్ 20-30 మినిట్స్లో మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో ఆ హయ్యర్ హై లోవర్ లోస్ని డ్రా చేసి ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా మార్కెట్ అయితే అప్వర్డ్స్ కోసం వెళ్తుంది. సో నేను ఇక్కడ అప్వర్డ్స్ కోసం 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ చూడట్టు 0.5 దగ్గర మార్కెట్ 0.382 ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ చేసుకొని అప్వర్డ్స్ కోసం వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఇక్కడ మీరు చూడవచ్చు
1 వరకు, ఈ 1 లైన్ ఏదైతే ఉందో అక్కడి వరకు అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 0.7ని క్రాస్ చేసింది కాబట్టి 1 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, వెళ్తుంది కంపల్సరీ. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయాలనుకున్న, ట్రేడింగ్లో ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ప్లాట్ఫామ్ లింక్ పెట్టాను, అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాతనే ట్రేడ్స్ అనేది తీసుకోండి. ఒకవేళ మీకు ట్రేడింగ్ మీద అంత అవగాహన లేకుంటే నా ట్రేడ్స్ని కాపీ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, జస్ట్ జాయిన్ మీ అంటే నేను జాయిన్ చేసుకుంటాను. ఒకవేళ మీకు కంప్లీట్ ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా 2 ట్రేడ్స్ అయితే మనమే విన్ అయినాం. దట్స్ ఇట్. ఇప్పుడు చాలా విన్ అయినాం మనం ఇప్పటివరకు అయితే 3 to 2 7 ట్రేడ్స్ అయితే మనం ఇక్కడ క్లియర్గా విన్ అయినాం. సో ఇక్కడ మీరు అకౌంట్ సైజ్ చూడొచ్చు, 2 lakhs వరకు అయితే మనం అకౌంట్ని అయితే గ్రో చేయగలిగాము. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్లో ఇంట్రెస్టెడ్ ఉంటే, ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే, నేను ఫుల్ ఆఫ్ ఫ్రీ కోర్స్ని నేను ఇక్కడైతే టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ట్రేడింగ్ కోర్స్లో ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, ఐ విల్ సెండ్ యూ ఫ్రీ కోర్స్. సో ఇక్కడ మీకు డ్రా చేయించి చూస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తా టెలిగ్రామ్లో. మీకు ట్రేడింగ్ సంబంధించింది ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో క్లియర్ చేస్తుంటా. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ ప్లాట్ఫామ్ లింక్ అయితే ఉన్నది, అకౌంట్ క్రియేట్ చేయండి, సైన్ అప్ అవ్వి ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాతనే రియల్ మనీతోటి ట్రేడ్ చేయండి. ఒకవేళ మీ ట్రేడింగ్ కొత్తగా అయితే సింపుల్, డోంట్ ఫీల్ షై టు లర్న్. నేర్చుకోవడానికి ఎప్పుడు మనం సిగ్గుపడద్దు, ఏదైనా నేర్చుకుంటేనే సాధ్యమవుతుంది. ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే ఫ్రీ కోర్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. అదే కోర్స్ని మీరు బయట పర్చేస్ చేయాలనుకుంటే మీకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నా. కండిషన్ ఒకటే, నేను నా టెలిగ్రామ్ ప్రైవేట్ గ్రూప్లో జాయిన్ అవుతానే మీకు ఆ ఫ్రీ కోర్స్ అనేది ఇవ్వగలిగాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 0.7 దగ్గర అయితే స్ట్రాంగ్ రిజెక్షన్ తీసుకొని మార్కెట్ డౌన్వర్డ్స్ కోసం వెళ్తుంది. ఒకవేళ ఇప్పుడు వెళ్ళకుండా లాంగ్ టర్మ్లో వెళ్తుంది. 5 minutes ట్రేడ్ ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రయింగ్, కీప్ లెర్నింగ్, కీప్ ట్రేడింగ్.